హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సయాటికాతో బాధపడే వాళ్ళ నొప్పి చాలా తీవ్రంగా ఉంటుందండి. ఈ నొప్పి రావడానికి కారణాలేంటి? అసలు లక్షణాలు ఎలా ఉంటాయి? ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సలు ఉన్నాయో వివరించడానికి ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. మరి సార్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. అసలు సయాటిక్ పెయిన్ అంటే ఏంటి? నడుము భాగంలో ఒక అతిపెద్ద నర్వ్, అంటే మన బాడీలో నర్వ్ సిస్టంలో బాడీలోకి వచ్చేసరికి ఈ యొక్క కాళ్ళ మధ్యలో బ్యాక్లో నుంచి రెండు కాళ్ళకు డివైడ్ అయ్యేటప్పుడు మనకు రెండు భాగాలకు ఒక నర్వ్ డివైడ్ అయ్యి రెండు వైపులకు మనకు చివరి దాకా వెళ్తుంది. సో అది ఒక లాంగ్ నర్వ్. అది ఈ డిస్క్స్ అంటే మనకు వెన్నుపూసలు అంటారు కదా, ఆ వెన్నుపూసల మధ్యలో నుంచి ప్రయాణం చేస్తుంది. ఓకే. అక్కడికి వచ్చినప్పుడు L4 L5 ఆ డిస్క్స్ దగ్గర అది డివైడ్ అయినప్పుడు అక్కడ కొంచెం వాటి డిస్క్ బల్జెస్ ఏదైనా వచ్చినప్పుడు, అంటే ముఖ్యంగాను ఆయుర్వేదంలో వాతము, దీన్ని గుద్రసి వాతము అంటారు. అంటే మన శరీరం యాక్టివిటీ సక్రమంగా లేకపోయినప్పుడు కానీ, మన ఆహార జీవన విధానంలో తేడాల వల్ల కానీ, లేదంటే ఎక్కడైనా పడ్డం కానీ, లేదంటే ఏదైనా ప్రయాణాల్లో ఎక్కువగా కుదుపులకు గురయ్యి అక్కడ డిస్క్ మీద ప్రెషర్ పట్టినప్పుడు కానీ, ఏదైనా దానివల్ల ఆ నర్వ్ దగ్గర ఆ డిస్క్ మధ్య ఒత్తిడి జరిగి అది ఒక్కోసారి ఆ యొక్క డిస్క్ బల్జెస్ రావడం కానీ, తర్వాత లేదంటే డిస్క్ ప్రొలాప్స్ అవ్వడం కానీ, డిస్క్ డెసికేషన్ రావడం కానీ, అలాంటివి ఏదైనా జరిగినప్పుడు అంటే వెన్నుపూసలతో మధ్యలో ఉన్న డిస్క్తో ఈ ప్రాబ్లం వస్తుంటుంది. అప్పుడు ఆ నరువు మీద ఒత్తిడి పడి ఆ నరువు మొత్తం మనకు ఒకవైపు కాలు లాగుతున్నట్టు, లేదంటే మొదట బ్యాక్ పెయిన్తో స్టార్ట్ అవుతుంది. కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంటుంది, కొంచెమే కదా అనుకుంటుంటారు. తర్వాత పోను కాలు లాగుతుంటుంది. తర్వాత బరువులు ఎత్తినప్పుడు వీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అసలు లేవడము, కూర్చోవడము, వంగడము, టాయిలెట్లో కూర్చోవడం కూడా సమస్యగా తయారైపోతుంటుంది. అప్పుడు వెళ్ళిందనో ఏ ఎంఆర్ఐ తీస్తేనో మీకు సయాటికా ఉంది అని వాళ్ళకే రూల్ అవుట్ అవుతుంది. చాలామందికి ఆ నాలెడ్జ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మా దగ్గర చాలా మంది పేషెంట్లు రాగానే ముందు మాకు సయాటికా ఉందంటే దానికి ఏదైనా మెడిసిన్ ఉందా అని అడుగుతున్నారు. ఇంకొకటి లేడీస్లో కూడా ఈ బ్యాక్ పెయిన్ ఉంటుంది, కానీ వాళ్ళల్లో ఇది లేకుండా కూడా వస్తుంటుంది. కారణం ఏంటంటే వాళ్ళ గైనిక్ డిజార్డర్స్, అంటే ఏదైనా వైట్ డిశ్చార్జ్ లాంటివి అవుతుంటే తప్పనిసరిగా బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే కాల్షియం డెఫిషియన్సీ ఉన్నా, లేదంటే డి విటమిన్ డెఫిషియన్సీ ఉన్నా, B12 తక్కువైనా, ఐరన్ తక్కువైనా కూడా మనకు ఈ బ్యాక్లో పెయిన్ వస్తుండే అవకాశం ఉంటుంది. ఓకే. సో కాబట్టి వీటిని కూడా మనం ఒకసారి పరిగణలోకి తీసుకొని చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు ఒకసారిగా బాగా నొప్పి ఉండే వ్యక్తి రాగానే అందరికీ సియాటికా అని చెప్పడానికి ఉండదు. కాల్షియం తగ్గినా కూడా నొప్పి రావచ్చు. కాబట్టి వాటిని చూసుకోవాలి. పర్టికులర్గా సియాటిక్ నర్వ్తో ఈ సమస్య వస్తుందనంటే ఆయుర్వేదంలో హోమ్ రెమెడీస్ ఉన్నాయి. హోమ్ రెమెడీస్ తగ్గకపోతే మందులు ఉన్నాయి. మందులతో తగ్గకపోతే చికిత్సా విధానం ఉంది ఆయుర్వేదంలో, పంచకర్మ చికిత్సా విధానం. ఇక దానితో కూడా తగ్గలేనప్పుడు సర్జరీ చేయాల్సిన అవసరం వస్తుంటుంది. సార్ అయితే ఫస్ట్ హోమ్ రెమెడీస్తో స్టార్ట్ చేద్దాం సార్. ఈ సయాటికా పెయిన్ తగ్గించుకోవాలి, ఎందుకంటే వాళ్ళు పడుకోలేరు, నుంచోలేరు, ఆ పెయిన్ చాలా భరించలేని నొప్పి ఉంటుంది. సో హోమ్ రెమెడీ ఏదైనా ఉంటే చెప్పండి. హోమ్ రెమెడీ అయితే ఒక చాలా అద్భుతమైందండి. చెప్పాలంటే చికిత్సలో కూడా, అంటే ఏదైనా ట్రీట్మెంట్ చేసేది దానిలో కూడా ఈ ఇంగ్రీడియంట్ లేకుండా ట్రీట్మెంట్ చేస్తే ఆ ట్రీట్మెంట్ కంప్లీట్ కాదని చెప్పొచ్చు. ఓహో, ఏంటి సార్ అది? అదేంటంటే పారిజాతం చెట్టు అండి. ఇది చాలా ఊళ్ళలో చాలా చోట్ల అందరికీ తెలిసిందే. ఇక పారిజాతం చెట్టు అంటే దానికి మనకు పురాణాల్లో కానీ వీటిలో కానీ చాలా చరిత్ర ఉంది. మనం అదన్నీ వదిలేస్తే వాటితో మనకు అవసరం లేదు. మనకు మెడికల్ పరంగా మనకు తీసుకున్నట్లయితే ప్రతి ఇంటి చుట్టూ లేదా ప్రతి ఇంటి దగ్గర ఒక పారిజాతం చెట్టు ఉండడం చాలా మంచిదండి. ఎందుకంటే ఇది జనరేషన్స్ టు జనరేషన్ ఈ ప్రాబ్లం వస్తూనే ఉండొచ్చు. కాబట్టి వాళ్ళ ఇంటి దగ్గర ఉందనుకోండి, రోజు వాళ్ళు దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు దాన్ని సమూలంగా, అంటే ఏ పార్ట్ వాడాలన్నా రూల్ ఏం లేదు దానికి. అంటే ఆకులు వాడాలా లేకపోతే వేర్లు వాడాలా? ఆకులు వాడచ్చు, వేర్లు వాడచ్చు, దాని బెరడు వాడచ్చు. సమూలం చెట్టుని అంటే ఒక కొమ్మను కట్ చేసి దాన్నంతా బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆరబెట్టి చేసుకోవచ్చు. లేదంటే ఒక చిన్న కొమ్మను కట్ చేసుకోవచ్చు, పెట్టుకొని వాళ్ళు దాన్ని ముక్కలుగా చేసి తర్వాత కచ్చపచ్చగా దంచి నీళ్ళలోకి వేసి బాయిల్ చేసి తర్వాత దాన్ని వడబోసుకొని దానిలోకి ఏదైనా కొంచెం బెల్లం కానీ లేదంటే వీళ్ళకు సాల్ట్ కానీ టేస్ట్ కోసం చేసుకొని ఇది రోజు, అంటే ఆ సమస్య రాకపోయినా కూడా తాగొచ్చండి. ఓకే, అంటే ముందు జాగ్రత్తగా ఎవరైనా తాగొచ్చంట. అవును. అంటే ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చేసింది, ఇంకా ఈ సమస్యలన్నీ వస్తున్నాయి అని అంటే వీళ్ళు ఒక టీ లాగా, హెర్బల్ టీ లాగా కూడా తాగొచ్చు. ఓకే. కానీ చాలామంది ఇప్పుడు మేము ఇలా చెప్పామనుకోండి, దీనికి టాబ్లెట్లు ఏదైనా ఉన్నాయా మీ దగ్గర అడుగుతారు. అవి కూడా ఉన్నాయి.
ఇప్పుడు ఎందుకంటే ఏది మార్కెట్లో అవసరమైందో వాటిని టాబ్లెట్లు వచ్చేసినాయి, కషాయాలు వచ్చేసాయి, రకరకాల సిరప్స్ వచ్చేసినాయి దాంట్లో. సో పారిజాతం టాబ్లెట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఉన్నాయండి. ఓకే. సో దీనికంటే ఇప్పుడు దాన్ని కొనుక్కోలేని వాళ్ళు, లేకపోతే నేచురల్గా మనం ఇంట్లోనే వాడుకుందాం అనుకునే వాళ్ళు పారిజాతం చెట్టు యొక్క ఏ భాగాన్నైనా తీసుకొని కషాయం, ముఖ్యంగా వేర్ల భాగంలో అయితే దానిలో న్యూట్రిషన్ బాగుంటుంది, వేరు బెరడులో ఉంటుంది, కానీ దాన్ని తీయడం వల్ల చెట్టు పాడైపోతుంటుంది. కాబట్టి దాని స్టెమ్ ఒక కొమ్మని కట్ చేసుకొని ఆ కొమ్మని వాళ్ళు ముక్కలు ముక్కలుగా చేసి ఎండబెట్టి వాడుకోవచ్చు. ఇది ఒక మంచి రెమెడీ అండి, అద్భుతమైంది. దీనితో పాటు వాళ్ళకు ఇంకా అవకాశం ఉన్నట్లయితే వావిలి చెట్టు, వావిలి వేర్లు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. పారిజాతం ఎలా చేయాలి సార్? అది సేమ్ ఇలాగే, దాన్ని ముఖ్యంగా కట్ చేసి ముక్కలు ముక్కలుగా చేసి కచ్చాపచ్చగా దంచి ఆరబెట్టి తర్వాత దాన్ని కషాయం ఈ రెండు సమాన మోతాదులో కలిపి కషాయం లాగా చేసుకొని డైలీ డికాషన్ లాగా తీసుకోవచ్చండి. ఇంకా ఒక హెర్బల్ టీ లాగా అయితే మునగాకు లాంటివి కొన్ని కలిపి దాంతోపాటు కొంచెం ఏదైనా మిరియాలు టేస్ట్ కోసం, కొద్దిగా సాల్టు, అంటే అక్కడ కారంగా సాల్టు, కొద్దిగా నిమ్మరసం కలుపుకున్నారనుకోండి మంచి టీ లాగా ఉంటుంది. కొంతమంది హనీ కలుపుకుంటారు కదా, సో అది మంచిదా లేకపోతే బెల్లం కలుపుకుంటే? కలుపుకోవచ్చు అండి. బెల్లం, ఆర్గానిక్ బెల్లం అయితే చాలా మంచిది. హనీ కలుపుకోవచ్చు, హనీ కూడా మంచి హనీ అయితే కలుపుకోవచ్చు. అలా అంటే ఇది ఒకటేంటంటే అమ్మ కషాయాలు తాగలేము అనే మైండ్ సెట్ ఒకటి ఉంటుంది. సో కషాయాలని కాదు, అవి చాలా మీకు మంచి ఔషధాలు కాబట్టి దాన్ని టేస్టీగా చేసుకోండి, అప్పుడు మీకు అది ఫుడ్ లాగా అయిపోతుంది. సో ఇది అసలు చెప్పాలంటే డాక్టర్ కూడా ఏదైనా మందులు ఇచ్చినా ఏమైనా చేసినా అంటే ఏదైనా ట్రీట్మెంట్ చేసినా దాంతోపాటు ఈ యొక్క పారిజాతం చెట్టు యొక్క కషాయంని కానీ టాబ్లెట్ కానీ యాడ్ చేశారనుకోండి వాళ్ళకు ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి. అంటే అలోపతి వాడుతూ కూడా ఈ పారిజాత కషాయం కాదండి, నేను ఆయుర్వేదం ఔషధాలే అండి. అలోపతిలో బహుశా అంటే పెయిన్ తగ్గించడానికి ఇవ్వచ్చేమో కానీ అంతకు మించి ఆ నర్వ్ని కొంచెం స్ట్రెంథింగ్ చేయడానికి కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయి, వాటిని ఇవ్వచ్చేమో కానీ అంతకుమించి అక్కడ చికిత్స లేదు. అది ఒక పరిధి వరకే ఉంటుంది. అక్కడ నుంచి తగ్గకపోయినప్పుడు చివరికి ఆయుర్వేదంలోకే రావాలి. ఆయుర్వేదంలో ఈ పరిస్థితిలో అంటే మ్యాక్సిమం 90% ఆయుర్వేదంలో ఈ సమస్య తగ్గిపోతుందండి. ఇంకా మరీ వాళ్ళకి ఏమైనా డిస్క్ ప్రొలాప్స్ అయిపోయి చాలా కంట్రోల్ కాలేని పరిస్థితుల్లోనో, బెడ్ నుంచి లేవలేని పరిస్థితుల్లోనో వాళ్ళకు సర్జరీ లాంటివి, అప్పుడు అది మంచి సర్జన్ చూసుకొని చేయించుకోవాలి. కానీ మరి ముందు జాగ్రత్తగా ఉండొచ్చు కదా, ఎన్ని అందుబాటులో ఈరోజు టెక్నాలజీ రావడం, ఇవన్నీ ఇప్పుడు మనకు వీడియోలో చెప్పి ఇంత అద్భుతంగా చెప్పాము, మరి దాన్ని వాడుకొని ఉపయోగించుకోగలిగితే ఆచరిస్తే మంచిదన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కటి రెమెడీ చెప్పారు. అసలు పారిజాతము హోల్ ప్లాంట్ కూడా, ఆకులు కావచ్చు లేకపోతే బెరడు కావచ్చు వేర్లు కావచ్చు, ఏదైనా తీసుకుంటే ఈ సయాటిక్ పెయిన్ నుంచి దూరం అవ్వచ్చు అని చాలా వివరంగా చెప్పినారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే అమ్మా.